సభలోనైనా బయటనైనా చర్చకు సిద్ధం. గొడ్డలి పార్టీ అధ్యక్షుడికి ఇదే నా ఛాలెంజ్. కుంభకోణాలకు జగన్దే పేటెంటు. క్రీడా కోటాలో పారదర్శకంగా పోస్టులు భర్తీ. అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి లోకేష్. అయ్యా, వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు కొడుకు అయినటువంటి నారా వెన్నుపోటు లోకేష్ గారు, నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని, బయట ఎందుకులే, డైరెక్ట్గా శాసన మండలిలో చర్చ చేద్దామా? ఈ 3 రోజుల సమయం ఉంది కదా, ఒకరోజు శాసన మండలిలో చర్చ చేస్తే ఎవరు పారిపోతారు, ఎవరిది ఏంది, ఎవరి దగ్గర జరిగింది, ఎక్కడ జరిగింది అనేది పూర్తిగా బయటకు వస్తుంది కదా. మీరు అడ్డంగా దొరికిపోయారు. నిన్న ఏదైతే మీరు ఎక్స్ప్లెయిన్ చేద్దామో, ఇక్కడ ఏదో జరగలేదని చెప్పి మసిపూసి మారేడికాయ చేద్దాం అనేటటువంటి కోణంలో నిన్న మీరు తీసుకొని ఎలా దొరికిపోయారంటే, ఒక్క క్వశ్చన్కి అసెంబ్లీ సాక్షిగా అడ్డంగా దొరికిపోయినటువంటి కూటమి ప్రభుత్వాన్ని క్లియర్గా చెప్పాలి, వెన్నుపోటు ప్రభుత్వం అని. ఎందుకంటే సందేహాలను నివృత్తి చేయడానికని చెప్పి మీరు ఇంకా అనుమానాలకు తావిచ్చే విధంగా నిన్న మీరు చేసినటువంటి ప్రసంగం ఉంది. ఒకటి, ప్రశ్నాపత్రాల తయారీ, పరీక్ష నిర్వహణ బాధ్యత రెండూ ఒకే అధికారి చేతిలో పెట్టామని ఒప్పుకున్నారు మీరు నిన్న. అక్కడే జరిగిపోయింది కదా అక్రమాలు. 2, అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్ కాల్ లెటర్ పంపి తొలి ర్యాంక్ సాధించిన నవీన్ మెరిట్ లిస్టును తొలగించడం. మరి ఇదే కదా అక్రమాలు జరిగినట్టు. SMS పంపామని చెప్పి ఎలా దొరికిపోయారో చూడండి మీరు. SMSకి పంపితే ఎవరికి తెలిసిద్ది? ఆ అభ్యర్థికి మాత్రమే తెలిసిద్ది. కానీ ఆ ఊర్లో ఎవరు సెలెక్ట్ అయ్యారు, ఆ మండలంలో ఎవరు సెలెక్ట్ అయ్యారు, ఆ జిల్లాలో ఎవరు సెలెక్ట్ అయ్యారు, ఇతనికంటే ముందు ఎవరున్నారు, ఇతనికంటే తర్వాత ఎవరున్నారు, ఈ మెరిట్ లిస్ట్ కదా పెట్టాల్సింది. కలెక్టర్ల కార్యాలయాల్లో మెరిట్ లిస్టును బహిరంగంగా ఏదైతే ప్రదర్శించే విధానం ఉండేది అంతకుముందు, దాన్ని మీరు తీసేసినాకే దొంగచాటును అమ్ముకున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. ఒక్క కేసు కూడా దీని మీద ఏం లేదు అని చెప్పి మీరు తప్పుడు ప్రచారం నేను అసెంబ్లీ సాక్షిగా చేశారు. 336 కేసులు ఈ దగా డిఎస్సిపై కోర్టులో ఉన్నాయి. సో ఇంకోటి, క్రీడా కోటాలో పరీక్షలు అవసరం లేదని చెప్పి నిన్న మీరు మాట్లాడి దొరికిపోయారు. అంతర్జాతీయ క్రీడాకారులైనటువంటి PV సింధు గారిని, లేదంటే శ్రీచరణ్ గారితో వాళ్ళని ఈ దొంగ సర్టిఫికేట్లు తీసుకున్నటువంటి దొంగ బ్యాచ్తో వాళ్ళందరినీ పోల్చి వాళ్ళందరినీ అవమానించడమే కదా. ఇప్పుడు ఈ ప్యాకాట్లో వచ్చిన వాళ్ళకి, ప్యాకాట్ ఆడేవాడికి టీచర్ ఉద్యోగం ఇవ్వటం కొద్దిగానే సిగ్గు ఉండాలి కదా. వాళ్ళు ఏమైనా ఒలింపిక్స్లో పాల్గొన్నారా, లేదంటే వరల్డ్ గేమ్స్ ఆడారా, లేదంటే ఏషియన్ గేమ్స్ ఆడారా, లేదంటే కామన్వెల్త్ గేమ్స్ ఆడారా? అసలు ఈ గేమ్స్ ఆడిన వాళ్ళకి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారని ఎక్కడన్నా మీరు ఇప్పటివరకు రిలీజ్ చేశారా? ఇంకోటి, డబ్బులు తీసుకుంటున్నటువంటి ఆడియో లీక్పై కేసు పెట్టాం, ఇంకా విచారణ జరుగుతుంది. ఈ కేసును తుద్దెశకు తీసుకెళ్తాం. ఎన్ని సంవత్సరాలు బట్టి తుద్దెశకు తీసుకెళ్ళడానికి? మరి దీన్ని తుద్దెశకి తీసుకెళ్లకుండా ఇప్పుడు దాకా ఎందుకు ఆపారు? మరి దీని విచారణ పూర్తి కాకుండా సో మరి మీరు ఎట్లా డిఎస్సీలు అక్రమాలు జరగలేదని తేల్చేసి మరి ఉద్యోగాలు ఇచ్చేశారు? 2, క్వశ్చన్ బ్యాంకు సంబంధించినటువంటి డిజిటల్ తనిఖీలని చేసుకోవచ్చు అంటున్నారు. అది CBI ఎంక్వైరీకి ఇస్తే చేసింది కదా. ఇవి అడుగుతున్నాం. సో మరొకసారి నిన్న నారా లోకేష్ గారు అడ్డంగా అసెంబ్లీలో దొరికిపోయాడు అనేది మాత్రం వాస్తవం.